వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్మార్ట్ హబ్. ఈరోజు మనము యూట్యూబ్ సిఇఓ అంటే ఏమిటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏమిటి, దానికి ఎందుకు అంత ప్రాధాన్యత. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనము ఈ యొక్క వీడియోని రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఫస్ట్ ఎంత ఇంపార్టెంటో, యూట్యూబ్ సిఇఓ చేయడం కూడా ఈ వీడియోకి అంత ఇంపార్టెంట్. ఎందుకనంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మనము ఈ వీడియోని ఎవరైనా సరే మనమే సపోజ్ ఒక టాపిక్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసినప్పుడు మన వీడియో యూట్యూబ్లో టాప్ ర్యాంక్లో ఫస్ట్ మంది డిస్ప్లేస్ కావాలనంటే దానికి యూట్యూబ్ సిఇఓ పర్ఫెక్ట్గా చేయాలంటే యూట్యూబ్ సిఇఓ కింద ఏమేమి వస్తాయనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి కూడా ముఖ్యం అనమాట. ఎందుకంటే మన యూట్యూబ్ సిఇఓలు ఇచ్చేటప్పుడు మన యూట్యూబ్లో మనం ఏమైతే టాపిక్ మాట్లాడుంటామో దానికి సంబంధించిన పదాలే వాడాల్సి ఉంటుంది అన్నమాట ఎక్కువగా. ఫస్ట్ వచ్చేసి టైటిల్ మెయిన్ కీవర్డ్స్. సపోజ్ యూట్యూబ్ సిఇఓ అంటే ఏమిటి అనేది టైటిల్ అన్నప్పుడు దాంట్లో మెయిన్ ఆ విధంగా టైటిల్ ఆ కీవర్డ్ వచ్చేసి ఆ మెయిన్ టైటిల్ పెట్టాలన్నమాట. అదేవిధంగా తర్వాత డిస్క్రిప్షన్, ఈ వీడియోలో ఏమేమి ఉంటాయి ఏంది అనేది రాయాలి. దానికి సంబంధించిన రిలేటెడ్ మన వీడియోలో టాపిక్లో ఏమైతే మాట్లాడుంటే సేమ్ టైటిల్ని డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేయాలన్నమాట. టైటిల్ ఏదైనా అదే టైటిల్ని డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయాలి. హ్యాష్ ట్యాగ్లో కూడా సేమ్ అలాగే పోస్ట్ చేయాలి టైటిల్ని. తర్వాత మనము డిస్క్రిప్షన్ విషయానికి వస్తే దాంట్లో దాదాపు 5,000 వర్డ్స్తో డిస్క్రిప్షన్ అనేది మనం పూర్తిగా రాయవచ్చు అనమాట. 5,000 వర్డ్స్ వరకు ఉపయోగించవచ్చు. దాంట్లో మన వీడియో గురించి క్లుప్తంగా కొన్ని వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని మనం వీడియోలో ఏమైతే మాట్లాడుంటామో మన వీడియోస్ గురించి కానీ దేని గురించి అయినా కానీ పూర్తిగా దాదాపు కనీసం ఎక్కువ సెంటెన్సెస్ అన్నీ కూడా ఈ డిస్క్రిప్షన్లో పూర్తిగా రాయవచ్చు. అలాగే హ్యాష్ ట్యాగ్స్ కూడా మనం చివరిలో డిస్క్రిప్షన్లో యాడ్ చేయవచ్చు అన్నమాట. ఇలా యాడ్ చేయడం వల్ల మన వీడియోని ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వీడియోలో చెప్పేటప్పుడు ఏ పదాలు అయితే వాడి ఉంటామో ఆ పదాలన్నీ కూడా హ్యాష్ ట్యాగ్స్లో ఇవ్వాలి, డిస్క్రిప్షన్లో ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏమిటి అనే దాన్ని కూడా ఉంటాయి కదా, ఆ పదాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా సరే మనము వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఒక యూట్యూబ్లోకి ఒక అతను వచ్చినప్పుడు ఒక 10-20 మంది వచ్చినప్పుడు ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక విధంగా ఉంటుంది. యూట్యూబ్ సిఇఓ ఇన్ తెలుగు, లేదు యూట్యూబ్ సిఇఓ తెలుగు, లేదు యూట్యూబ్ సిఇఓ ఇన్ తెలుగు, హౌ టు వర్కింగ్ యూట్యూబ్ సిఇఓ, ఇలా రకరకాలుగా సెర్చ్ చేస్తారు. సెర్చ్ ఇంజిన్ యూట్యూబ్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. ఆ సెర్చ్ ఇంజిన్లోకి వచ్చినప్పుడు 10 మంది 10 రకాలుగా పదాలు ఉపయోగించి సెర్చ్ చేస్తారు. ఆ విధంగా పదాలు ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు మన వీడియో వాళ్ళు చేసిన ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ని వెంటనే డిటెక్ట్ చేసి క్యాచ్ చేసేసి మన వీడియోని ఫస్ట్ ర్యాంకింగ్లో చూపించాలి. ఫస్ట్ ర్యాంకింగ్లో చూపించాలనంటే మనము టైటిల్లో, అలాగే సేమ్ డిస్క్రిప్షన్లో, అలాగే హ్యాష్ ట్యాగ్స్లో 3 చోట మన వీడియోలో ఏ పదాలు అయితే మనం వాడుంటామో, ఏ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటామో అవన్నీ కూడా ఖచ్చితంగా మిస్ కాకుండా వచ్చేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే మనం ఎంత కష్టపడి వీడియో కూడా ప్రిపేర్ చేసినప్పుడు ఎవరైనా ఏదైనా అవసరమై సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది వాళ్ళకి చూపించదు అనమాట. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం ఎంత ముఖ్యమో దానికి అప్లోడ్ చేసేటప్పుడు సిఇఓ చేయడం కూడా అంతే ముఖ్యం. డిస్క్రిప్షన్లో కూడా దాదాపు 5,000 వరకు అవకాశం ఉంటుంది. మనకి టైటిల్లో 100 వర్డ్స్ వరకు రాయడానికి అవకాశం ఉంటుంది. అందుకొంచెం మంచి టైటిల్ సెలెక్ట్. డౌట్ ఉంటే యూట్యూబ్ సిఇఓని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎంతమంది ఎలాంటి టైటిల్స్ పెట్టారు ఏందనేది ర్యాండమ్గా ఒక 10-20 టైటిల్స్ చెక్ చేసేసి మనం ఎలాంటి టైటిల్ పెట్టాలి, డిస్క్రిప్షన్లో వాళ్ళు ఎలాంటి పెట్టారు అనేది కూడా ఉదాహరణ తీసుకోవచ్చు అన్నమాట. కొన్ని ఆన్లైన్ యాప్స్ కూడా అవి కూడా ఉంటాయి సపోర్టింగ్గా, మీరు వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఏది యూట్యూబ్ కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్, సెర్చ్ ఇంజిన్స్. అట్లేదు మీరు సపోజ్ చాట్‌జిపిటీలో ఎంటర్ చేసినా కానీ పలానా టైటిల్ ఇచ్చేసి ఈ టైటిల్కి మనకు యూట్యూబ్ హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ అని ఇచ్చినా కానీ కొన్ని సజెస్ట్ చేస్తుంది. మీకు నచ్చితే సేమ్ కొంచెం మార్పులు చేసేసి కానీ దాన్ని కూడా తీసుకోవచ్చు అన్నమాట. మన వీడియోని ఎక్కువ మందికి చేర్చాలని అంటే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మన యూట్యూబ్లో ఖచ్చితంగా మన వీడియో ఫస్ట్ ర్యాంకింగ్లో రావాలంటే టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్, అలాగే లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్ అని ఉంటాయి అన్నమాట. సబ్ టైటిల్ సీసీ అని ఉంటుంది. అలాగే ఎండ్ స్క్రీన్స్ అని ఉంటాయి. అంటే మన వీడియో ఇంకా 5 సెకండ్స్లో 10 సెకండ్స్లో ఎండ్ అయ్యేటప్పుడు
ఖచ్చితంగా మన ఇంతకుముందు సెలెక్ట్ చేసినట్లో ఎండ్ స్క్రీన్స్ కూడా పెట్టడం వల్ల మన ఛానల్‌లో ఉన్న ప్లే లిస్టులు కావచ్చు, వీడియోస్ కావచ్చు వాళ్ళకి చూపిస్తది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మళ్ళా మన వీడియోస్‌ని చూస్తారనమాట. అలాగే ఖచ్చితంగా ఇంకొకటేందనంటే లాస్ట్‌లో వీడియోలో ఖచ్చితంగా మన ఛానల్ కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాము అని చెప్పడం వలన ఏందనంటే ఎవరన్నా గానీ మన వీడియోని లైక్ చేసినా గానీ అది ఎంగేజ్‌మెంట్ కింద వస్తుందనమాట. వీడియో ఎంగేజ్‌మెంట్ కింద వచ్చి ఎక్కువ మందికి ఆన్‌లైన్‌లో యూట్యూబ్ పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూట్యూబ్ సీఈఓ పక్కా చేసినప్పుడు మాత్రమే మనము మెయిన్ వీడియో ఎడిటింగు, టాపిక్, కంటెంట్‌తో పాటు ఒక 10-15% ఖచ్చితంగా యూట్యూబ్ సీఈఓ కూడా ఉంటుంది. ఒకటేందంటే చూస్తారా చూడరా అనేది యూట్యూబ్ సీఈఓ అని చేర్చినప్పుడు మన వీడియో వాళ్ళు ఇచ్చిన లిస్ట్‌లో వచ్చినప్పుడు చాయిస్ అనేది వాళ్ళు తీసుకుంటారు. అసలు రాకనన్నప్పుడు అప్పుడు మనం ఇంత కష్టపడి చేసిందంతా ఉపయోగం లేకుండా పోతుంది కదా! తక్కువ మందికి రీచ్ అవుతుంది కదా! రికమెండ్ చేసినప్పుడే. అట్లాగని వాళ్ళకి వీళ్ళు చేర్చినప్పుడు కూడా మన వీడియో రావాలంటే యూట్యూబ్ సీఈఓ అనేది కరెక్ట్‌గా చేయాలి అన్నమాట. మీరు చాట్‌జీపీటీని ఉపయోగించుకొని గానీ, కొన్ని ఆన్‌లైన్ సైట్స్ కూడా ఉంటాయన్నమాట. అడిగిందనుకో కొన్ని కీవర్డ్స్ అలాగే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాయి. హ్యాష్ ట్యాగ్స్ కూడా సజెస్ట్ చేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి మన వీడియోని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి. అంటే ఒక వీడియోలో ఎడిటింగు, కంటెంటు, వీడియో రికార్డింగు, వాయిస్ ఓవర్ ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ పర్సెంటేజ్‌ల ప్రకారం పోషిస్తే ఈ 10-15% ముందు వీడియోని ప్రజలకి చర్చ చేసినప్పుడు వ్యూవర్స్‌కి తీసుకెళ్ళి వాళ్ళ ముందుకు డిస్‌ప్లే కావాలి మన వీడియో మెయిన్‌గా. ఒక్కొక్కరు ఒక విధంగా యూట్యూబ్‌లో చర్చ చేస్తారు. అవి డిస్క్రిప్షన్‌లో ఎంటర్ చేయాలి. అలాగే హ్యాష్ ట్యాగ్‌లు ఎంటర్ చేయాలి. టైటిల్‌లో ఓన్లీ 100 వర్డ్సే ఎంటర్ చేయడానికి ఉంటుంది. డిస్క్రిప్షను, హ్యాష్ ట్యాగ్స్‌లో మాత్రమే ఈ ముఖ్యమైన 2 చోట్ల మాత్రమే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూట్యూబ్ సీఈఓ ఇన్ తెలుగు ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ తెలుగు, యూట్యూబ్ సీఈఓ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు ఇలా రకరకాలుగా 10 మంది 10 విధాలు సెర్చ్ చేస్తారు. అందుకోసం ఆ విధంగా ఆలోచించి మంచి ఓన్‌గా మనము యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అవేని కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. లేదు మనం ఓన్‌గా ఆలోచించి సేమ్ అలాంటి పదాలు సెంటెన్సెసే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. అప్పుడు మాత్రమే ఏ ఒక్కరు ఏ విధంగా ఎటు తిరిగి మల్టీ లాంగ్వేజెస్‌లో లేదా రకరకాల వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేసినా గానీ మన వీడియో అనేది ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవుతుందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాము.